యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనంగా మారినటువంటి పులి వేట అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. నిన్న కూడా మరొక లేగదూడను చంపింది. ఆ లేగదూడకు సంబంధించి చెక్కల నర్సుకు సంబంధించి ఒక లేగదూడను చంపి దాదాపు 1 కిలోమీటర్ మేర తీసుకెళ్లినటువంటి పరిస్థితి. దాన్ని పులి చంపిందని నిర్ధారించారు ఫారెస్ట్ అధికారులు చెప్పవచ్చు. చూస్తున్నాం, మొత్తం కూడా ఆపరేషన్ నడుస్తుంది. దుర్గపల్లి మండలానికి సంబంధించి గన్నమల్ల దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ లో మొత్తం కూడా అటవీ అధికారులంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుండి కూడా వాళ్ళు తెలిసినప్పటి నుంచి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పుడు ఎంబడే వాళ్ళు రావడం జరిగింది. ఫారెస్ట్ అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా సర్చింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క పులి వేట అనేది దాదాపు ఇప్పుడు 7 జంతువులపైన జరిగింది. ఈ నిన్న రాత్రి చెక్కల నరసింహులు లేగదూడను చంపి సగభాగం తిని సగభాగాన్ని వదిలేసిపోయినటువంటి పరిస్థితి. దానంతా కూడా పులి చంపిందని చెప్పి నిర్ధారించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఉదయం నుండి కూడా ఫారెస్ట్ అంతా కూడా కలియ తిరిగారు. అదేవిధంగా యానిమల్ ట్రాకర్స్ కావచ్చు, నిపుణులు కావచ్చు, మొత్తం కూడా ఫారెస్ట్ సంబంధించి అన్ని కూడా వాళ్ళంతా ఉపయోగిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. 17 రోజుల నుంచి కూడా చాలా కష్టపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయినప్పటికీ పులి అనేది రాత్రి వేళల్లో వచ్చి ఈ విధంగా అటాక్ చేస్తూ చూస్తున్నాం. బేగంపేటలో ఉన్నటువంటి బేగంపేటలో పాదచారణ గుర్తించినటువంటి పులి, అదేవిధంగా ఇబ్రాంపూర్ నుంచి రాళ్లజనగాం నుంచి మళ్ళీ దత్తాయపల్లి నుంచి ఇటు చిన్న లక్ష్మాపూర్, తిమ్లాపూర్, మళ్ళీ గన్నమల్ల చూసినటువంటి ప్రాంతంలో దరిదాపు ఈ ప్రాంతంలోనే ఇక్కడే బేగంపేట అంటే పక్కనే ఉంటుంది. ఈ బేగంపేటలో గత 18 రోజుల క్రితం ఈ బేగంపేటలో ప్రత్యక్షమైనటువంటి పులి మళ్ళీ ఈ రోజు నిన్న రాత్రి గన్నమల్ల దగ్గర ప్రత్యక్షమైందని చెప్పవచ్చు. ఎటు చూసినా కూడా పులి గుర్తించారు, కానీ ఆ పులికి సంబంధించి అది ఎటు వెళ్తున్నా అనేది కూడా నిర్ధారించలేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకసారి చూసాం, ఇప్పుడు రాళ్లజనగాం నుంచి దత్తాయపల్లికి వచ్చి దత్తాయపల్లి నుంచి మళ్ళీ అటు సిద్దిపేట అడవుల వైపు వెళ్ళింది. మళ్ళీ అడవుల వైపు నుంచి మళ్ళీ రాత్రి ఈ వైపు రావడం జరిగింది. ఈ వైపు నుంచి మొత్తం కూడా చూస్తున్నాం, చాలా పెద్ద ఫారెస్ట్ ఇదంతా కూడా. ఈ ఫారెస్ట్ లోకి మళ్ళీ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పటి వరకు 7 పశువులను కూడా తిన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చాలా భయంతో ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పవచ్చు. రైతులు కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ సైడ్ వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. దానికి సంబంధించి అన్ని అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు ఫారెస్ట్ అధికారులు. అయినప్పటికీ కూడా దాన్ని పట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా దానికి సంబంధించి ఫారెస్ట్ నిపుణులు ఆసిఫాబాద్ నుంచి వచ్చినటువంటి ఎనిమల్ ట్రాకర్స్ కావచ్చు, అదేవిధంగా వాటి ప్రతి పాదాలను కూడా గుర్తిస్తున్నారు. దానికి సంబంధించి ఎనిమల్ తిన్నటువంటి జంతువు దగ్గర కలేబాలు తిన్నటువంటి వాటిని గుర్తించారు. ట్రాప్ కెమెరాలో చిక్కింది. ఆ ట్రాప్ కెమెరాలో కూడా నిర్ధారణకు వచ్చింది. దత్తాయిపల్లిలో శ్రీశైలం సంబంధించి 2 లేగదూడలకు సంబంధించి ట్రాప్ కెమెరాలో కూడా చిక్కినట్టు పరిస్థితి. అదేవిధంగా దానికి సంబంధించి ఎరవేశారు. ఒక మేకను కూడా ఎరవేసి దాన్ని అంతా కూడా ఆ రోజు చేసినటువంటి పరిస్థితి, కానీ అది విఫలమైంది ఆ రోజు. ఎందుకంటే అక్కడి నుంచి అది చాకచక్యంగా వేరే అడవికి వెళ్ళినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, మనం ఉన్నటువంటి ప్రదేశంలో చాలా మంది అటవీ అధికారులు ఉన్నారు. ఎనిమల్ ట్రాకర్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుండి కూడా సెర్చ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడెక్కడ వెళ్తున్నారు ఏందనేది కూడా మొత్తం ఆ పులి యొక్క మొత్తం కూడా పాదాలను గమనిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి, కొలిసినటువంటి పరిస్థితి. ఒకే పులి తిరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఒకే పులి, ఆ అడవులంతా కూడా ఒకే పులికి సంబంధించినటువంటి అడవులని చెప్పినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సిఎఫ్ఓ గారు రాంబాబు గారు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా అడిగి తెలుసుకుంటున్నారు దీనికి సంబంధించి ఎక్కడెక్కడ అని మొత్తం కూడా కలియ తిరిగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే గత 18 రోజులు కూడా నిద్ర పట్టలేనటువంటి పరిస్థితి. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఫారెస్ట్ అధికారులు అడవిలోనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినటువంటి సందర్భంలో దాదాపు 20 నుంచి 25 మంది ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఘటన సగభాగాన్ని, రైతుకు సంబంధించిన సగభాగాన్ని తిన్నటువంటి పరిస్థితి, ఆ సగభాగాన్ని ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మొత్తం కూడా ఉదయం వేళ అది నిద్రపోతుంది. రాత్రి 6 నుంచి 6:30 నుంచి స్టార్ట్ చేస్తే నైట్ పూట సంచరిస్తుందని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఇంకా ట్రాప్ కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారని కూడా చూడాల్సినటువంటి. ఎందుకంటే దత్తాయిపల్లిలో 2 రోజులుగా ట్రాప్ కెమెరా ఏర్పాటు చేశారు. అదేవిధంగా నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచి తెచ్చినటువంటి ఒక మేకను కూడా ఎరేస్తున్నటువంటి పరిస్థితి అదంతా కూడా మనం చూస్తాం. అదేవిధంగా మూవింగ్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాస్, థర్మల్ డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా దాన్ని గుర్తించేటువంటి పరిస్థితి. మొత్తానికైతే అన్ని విధాలుగా దాన్ని అంతా కూడా ఏ విధంగా సెర్చ్ చేయాలంతా కూడా చేసేటువంటి పరిస్థితి. కానీ ఈ విధంగా ఎక్కడో చిన్న లక్ష్మాపూర్ దాదాపు ఒక 10 కిలోమీటర్లో ఉన్నటువంటి ప్రదేశంలో నిన్న ఉంటే మళ్ళా రాత్రి గన్నమల్లలో ప్రత్యక్షం అవడం, ఈ విధంగా ఇక్కడ నుంచి మొత్తం కూడా పక్కనే బేగంపేటలో 18 రోజుల క్రితం బేగంపేటలో ఉన్నటువంటి పులి ఈ రోజు రాత్రి గన్నమల్లలో ఈ రైతు చెక్కల నరసింహులు రైతు యొక్క దూడను తినడం అయితే సగం తిని సగం తీసుకెళ్లడం అయితే జరిగినటువంటి విషయం. దానికి సంబంధించి మొత్తం కూడా అటవీ అధికారులు ఇక్కడ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ కేవలం అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా, గన్నమల్ల.